చాలా కన్వీనియంట్గా ఎడిట్ చేసినటువంటి అంశాలు ఒక ప్రేరేపించేటట్టు తయారు చేసి కొన్ని గ్రూపులో సర్క్యులేట్ చేస్తున్నారు. అది ఎస్పీ గారు ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. సో అటువంటి వారిపైన దయచేసి మీకు వస్తున్నటువంటి సమాచారాన్ని మీరు సరిచూసుకోండి. అలాగే ఎవరైనా ఒక మోటివ్ కోసం ఇటువంటి సమాచారాన్ని సర్క్యులేట్ చేస్తుంటే ఇమ్మీడియట్గా పోలీసు దృష్టికి తీసుకురండి. ఎందుకంటే అది కమ్యూనిటీని, కమ్యూనల్ హార్మనీని దెబ్బతీసే విధంగా ఒక మోటివ్ తోటి చేస్తున్నారు, ఒక క్రిమినల్ ఇంటెంట్ తోటి చేస్తున్నారు. సో అటువంటి వాటిలో మీరు కూడా భాగస్వామ్యం కావద్దు. ఎందుకంటే మీకు తెలియకుండా మీరు ఇంకొక గ్రూప్కి మీరు సర్క్యులేట్ చేసినట్టయితే రేపొద్దున అటువంటివన్నీ కూడా మనకి ఇవాళ ఆధారాలతో ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. దయచేసి ఇటువంటి ఏదైనా సమాచారం ఉన్నట్టయితే మీరు దయచేసి ఎవరికి షేర్ చేయొద్దు. అదేవిధంగా దాని యొక్క అథెంటిసిటీ కోసం చెప్పేసి మీరు పోలీసుని కూడా మీరు సంప్రదించవలసిన కోరుతున్నాము. అదే సార్, ఇందాక అడిగింది కూడా నెల రోజుల నుంచి కూడా ఆ వాయిస్ అనేది బాగా ట్రోల్ అవుతుంది, ట్రెండ్ అవుతున్న పరిస్థితి. ఆ బేస్ ఆధారంగానే ఈరోజు ఇంత ఘటన జరిగిందచ్చు మనం. సో ఇది అంటే ఇది స్పొరాడిక్గా జరిగిన ఇన్సిడెంట్ కాదు. సో ఎస్పీ గారు అలాగే పోలీస్ నుంచి అలాగే ఇతర సోర్సెస్ నుంచి కూడా we got a solid information that there is an organized group is working with a political motive. దానిపైన కూడా డీటెయిల్గా దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందని చెప్పారు. సో we will see. లేదండి, ఎటువంటి పర్మిషన్ లేదు. సో ఎటువంటి ర్యాలీని కూడా మనం పర్మిట్ చేయట్లేదు. ఒకటి ఇది మన కడప పట్టణానికి అలాగే కడప పట్టణం యొక్క పురోగతికి సంబంధించినటువంటి అంశం. సో దానికి సంబంధించి ఈ అంశం పైన ఈరోజు అన్ని గ్రూపులతోటి అలాగే కమ్యూనల్ గ్రూప్స్ తోటి అలాగే పెద్దలతోటి అందరితోటి కూడా పీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళతో కూడా ఇప్పటికే వివిధ స్థాయిల్లో మాట్లాడటం జరిగింది. వారందరినీ కూడా కూర్చోబెట్టి, ఎందుకంటే ఇటువంటి తప్పుడు సమాచారాన్ని త్వరగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా అడ్డుకోవాలి. అలాగే కడప యొక్క పీస్ని మనం కాపాడుకోవాలి.